తెలంగాణ కోసం పదవులు అడగలేదు, డబ్బులు సంపాదించలేదు, అధికారానికి తల వంచలేదు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పిన మహాకవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి గురించి తెలుసుకుందాం. 1914 వరంగల్ నేలపై కాళోజీ గారు జన్మించారు. దేశం బానిసత్వంలో ఉంది, నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు అని ఆ బాధను చూసి కాళోజీ గారు కలం పట్టారు. చివరి శ్వాస వరకు ఆగలేదు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కవితలు రాసి ఎన్నో సార్లు జైల్లోకి వెళ్లాడు. రజాకార్ల అణిచివేతను ఎదిరించి ప్రజల పక్షాన నిలబడ్డాడు. 1969 తొలిదశ పోరాటంలో ఎన్నో ప్రాణాలు పోతుంటే, ఎందరో తల్లులు కన్నీరు కారుస్తుంటే వారి బాధను చూడలేక వారి బాధను పదాల్లో పెట్టింది ఒక కాళోజీ మాత్రమే. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పినప్పుడు అది ఒక కవిత కాదు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంగా మారింది. ఎన్నో పదవులు వచ్చినా ఆశపడలేదు, అమ్ముడు పోలేదు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు కోట్ల ఆస్తులు కూడబెడుతున్నారు, కనీసం ఆయనకు ఒక కారు లేదు, మంచి ఇల్లు కూడా లేదు. సాధారణ జీవనం, సాదాసీదా జీవితం. ప్రజలే అతని బలగం. అందుకే ఈ రోజుకి కాళోజీని ఒక కవిగా కాదు, తెలంగాణ ఆత్మ గౌరవంగా చూస్తారు. కొంతమంది చనిపోతారు, మరికొంతమంది చరిత్ర అవుతారు. కానీ కాళోజీ గారు చెదిరిపోని ఒక శిలాశాసనంగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు.